పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసిన సబ్మెషిన్ గన్ ఎస్ఎంజీలను తయారు చేసి అందించేందుకు హైదరాబాద్కు చెందిన చిన్న తరహా ఆయుధ తయారీ సంస్థ ఇండియన్ ఆర్మీ నుంచి భారీ ఆర్డర్ను కైవసం చేసుకుంది. అస్మి పేరుతో ఆర్మీ కోసం రూపొందించిన 9x19 mm క్యాలిబర్ సబ్మెషిన్ గన్ పనితీరుపై మిలిటరీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. హైదరాబాద్ కు చెందిన లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ కు నార్థర్న్ కమాండ్ మిలిటరీ యూనిట్ 4,26,00,000 విలువైన 550 అస్మీలను తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఆర్డర్ చేసింది. ఈ సంస్థ ఆర్మీతో పాటు ఎన్ఎస్జీ అసోం రైఫిల్స్ కు కూడా ఈ గన్స్ ను తయారు చేసి ఇచ్చింది. వీరంతా సంతృప్తి వ్యక్తం చేయడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా తొలి విడతగా 4 అస్మీలను తయారీకి ఆర్డర్ చేసింది. అయితే నార్థర్న్ కమాండ్ ఇచ్చిన భారీ ఆర్డర్ను సెప్టెంబర్ 28 నాటికి ఈ సంస్థ పూర్తి చేయనుంది. ఇజ్రాయెల్కి చెందిన యూజీ, జర్మనీకి చెందిన హెక్లర్ అండ్ కోచ్ MP5తో పోటీ పడగల అస్మీ డిజైన్ తయారీకి 3 ఏళ్ల సమయం పట్టినట్టు లోకేష్ మెషిన్స్ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ సంస్థలు తయారు చేసిన మెషిన్ గన్స్ కన్నా అస్మీ 10 నుంచి 15% బరువు తక్కువగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. దీని బరువు 2.4 కిలోలు ఉంటుందని చెప్పారు. నాటో ప్రమాణాల ప్రకారం దీనిని తయారు చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయంగా పోటీ పడే గన్స్ కన్నా ఇది 30% తక్కువ ధరకే అందిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో అస్మీ SMG ₹1,00,000 లోపే ఉంటుందని ఆయన తెలిపారు. నిమిషానికి 800 రౌండ్ల కాల్పులు జరిపే సామర్థ్యం అస్మీ సొంతమని అన్నారు. 32 రౌండ్ల మ్యాగజైన్ కెపాసిటీ కలిగి ఉందన్నారు. న్యూ టెక్నాలజీ గన్స్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కంట్రీస్ ఇజ్రాయెల్ మీద ఆధారపడుతుంటారు, లేకపోతే జర్మన్ దీని మీద ఆధారపడుతుంటారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో హై టెక్నాలజీ సంబంధించిన గన్స్ ఎక్కువగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు హైదరాబాదులో మన బాలానగర్ దగ్గర, తూఫాన్ దగ్గర, మన దగ్గరే ఇప్పుడు కొత్తగా ఆర్మీకి గన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇతర అదర్ కంట్రీస్ పైన పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే మన కంపెనీనే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ ఇచ్చే పరిస్థితి వచ్చింది. సో వీటికన్నిటికీ కూడా ఎందుకంటే ఒక హైదరాబాద్ని ఇక్కడ చిన్న లోకేష్ కంపెనీస్ దీని మీద ఆధారం చేసుకొని ఇప్పుడు ఆర్మీనే ఇక్కడ గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఆ ఆర్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్, ఏ టైప్ ఆఫ్ గన్స్, ఎందుకంటే గన్స్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి హై టెక్నాలజీ గన్స్ చాలా వరకు వచ్చాయి. సో ఆ టైప్ ఆఫ్ గన్స్ అయినా ఏంటి అనేది కూడా ఒకసారి మనం కనుక్కుందాం. సో మనతో పాటు లోకేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించిన డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నైస్ మీటింగ్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా మనం చూస్తున్నాం హై టెక్నాలజీ గన్స్ ఎక్కడ చూస్తున్నా అందరూ చూపు మాత్రం ఇజ్రాయెల్ మీదే వెళ్తుంటారు. అవునండి. ఇప్పుడు ఫస్ట్ టైము హైదరాబాద్కి ఇలాంటి గన్స్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అదిగా మీ లోకేష్ మెషిన్స్ కంపెనీలోనే చేస్తున్నారని ఒక వార్త వచ్చింది. ఏంటి ఇది నిజమేనా ఏంటి సార్? కరెక్ట్ అండి. ఫస్ట్ టైం ఇండియాలోని ప్రైవేట్ సెక్టర్లో 100% ఇండిజినస్ వెపన్ లోకేష్ మెషిన్స్ అనమాట. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది మేము చేస్తున్నాము. అది వాస్తవమే, కరెక్టే. ఇది 9mm సబ్మెషిన్ గన్ అనమాట చేస్తుంది. ఇది మేము ఇండియన్ ఆర్మీ ఇంకా ARDE అంటే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది DRDO ఒక సిస్టర్ కన్సర్న్ పూనాలో ఉందండి. వాళ్ళతో పాటు మేము డెవలప్ చేసాము ఈ వెపన్. బేసిక్ టెక్నాలజీ DRDO అదే ARDE ఇంకా ఇండియన్ ఆర్మీ చేశారు. దాన్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్కి అనుకూలంగా ఈజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈజ్ ఆఫ్ డిజైన్ అది మేము దాని మీద ఇంకా డెవలప్ చేసి మేము మీ కంపెనీకి రావడానికి ఏంటి ప్రత్యేకత, ఏ పారామీటర్స్ చూసుకొని మీకు అవకాశం ఇచ్చారు? ప్రైమరీలీ మా బ్యాక్గ్రౌండ్ మేము ఇండియాలోనే టాప్ మెషిన్ టూల్ మ్యానుఫ్యాక్చరర్, CNC మెషిన్స్ తయారు చేస్తాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ మాకుంది. అండ్ వరల్డ్లో ఎవరైనా కూడా ఈ వెపన్స్ తయారు చేయాలంటే మాలాంటి మెషిన్సే వాడాలన్నమాట. ఓకే. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. రెండోది మేము
మహీంద్రా అండ్ మహీంద్రాకి క్రిటికల్ ఆటో కాంపోనెంట్స్ కూడా సప్లై ఓకే చేస్తారు ఓకే అలా డీజిల్ ఇంజిన్ వెహికల్స్ బోత్ ట్రాక్టర్ అండ్ ఆటోమోటివ్ డివిజన్స్. సో ఆ టెక్నాలజీ ఆ కేపబిలిటీస్ రికగ్నైజ్ చేసి డిఆర్డిఓ వాళ్ళు మమ్మల్ని, అంటే మేము డిఫెన్స్లోకి డైవర్సిఫై అవుదాం అనుకున్నాం ఆటో కాంపోనెంట్స్ తర్వాత ఓకే ఓకే ఇంకొక డివిజన్ స్టార్ట్ చేద్దామని. అప్పుడు మేము ఏఆర్డీతో టచ్లో ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు ఈ కాంపోనెంట్స్ చేసి పెడతారా అని. ఇంతకుముందు వాళ్ళు పూణేలో చేస్తూ ఉండేవారు, ఓకే అయితే వాళ్ళకి ఇంత క్వాలిటీ ఎప్పుడు రాలేదు. మాకు ఇచ్చినప్పుడు ఫస్ట్ టైమే మంచి క్వాలిటీ వచ్చింది. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. వాళ్ళు సర్ప్రైజ్ చేసి ఈ వెపన్ డెవలప్ చేస్తున్నప్పుడు మమ్మల్ని డెవలప్ చేయమన్నారు. ఓకే అండ్ టిపికలీ ఏఆర్డి వాళ్ళ హిస్టరీలో ఇటువంటి వెపన్ డెవలప్ చేయడానికి వాళ్ళకి ఎనీవేర్ బిట్వీన్ 5 to 10 years పట్టేది. ఓకే మాతో అసోసియేట్ అయినప్పుడు మేము లెస్ దెన్ 3 monthsలో మేము ప్రోటోటైప్ ఇచ్చేసాం వాళ్ళకి. ఓకే అండ్ 6 months లోపల వాళ్ళు ట్రయల్స్ చేశారు. వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు, ఎందుకంటే అదే చెప్పాను కదండి, హిస్టరీలో వాళ్ళకి ఎప్పుడు ఇది అవ్వలేదు. ఓకే ఓకే ఇంకా ఆ మోటివేషన్తో వాళ్ళు మమ్మల్ని టెక్నాలజీ మాకు ఆఫర్ చేసి మేము అది బిడ్ చేసి ఆ టెక్నాలజీ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఇట్లా ఎన్ఎస్జి కమాండర్స్ కూడా గన్స్ని ప్రొవైడ్ చేసినట్టుగా తెలిసింది. పైలట్ ప్రాజెక్ట్గా అవునండి, 10 వరకు కూడా ఇచ్చారంటే ఏంటి అవి కూడా మీరేనా మ్యానుఫ్యాక్చర్ చేసింది? అన్ని 100% మేమే చేసామండి. ఇది ఈ వెపన్స్ తయారు చేసినప్పుడు ఎంహెచ్ఏ అంటే ఎన్ఎస్జి, సిఆర్పిఎఫ్ ఇవన్నీ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. అవునవును. దీన్ని సిఏపిఎఫ్ అంటారు, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. పోలీస్ సో వాళ్ళు ట్రయల్స్కి డిఆర్డిఓ వాళ్ళు పిలిచారు వాళ్ళని. ఓకే సో ఎన్ఎస్జి వచ్చి డిఆర్డిఓ పూణే అది ఏఆర్డిఈలో ట్రయల్స్ చేశారు వాళ్ళు. ఓకే వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు, ఎందుకంటే ఇది ఒక వరల్డ్ క్లాస్ వెపన్, కంప్లీట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఓకే అండ్ వరల్డ్లో ఎనీ వెపన్తో అది మ్యాచ్ అవుతుంది. అది వాళ్ళు ట్రై చేసి 1 week ఎక్స్టెన్సివ్లీ ట్రై చేసి దే వెరీ హ్యాపీ. ఓకే అంటే దాని పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ఆగలేదు, అది ఒక సింగిల్ స్టాపేజ్ లేదు. దాంతో అది మోటివేట్ అయ్యి వాళ్ళు పర్చేస్ చేస్తారు 10 weapons. ఇప్పుడు ఈ సబ్మిషన్ గన్స్ దీని మీద ఇప్పుడు మనం ఇజ్రాయెల్లో చూసాము, అవును, చాలా ఆటోమేటెడ్ గన్స్, న్యూ టెక్నాలజీ, న్యూ షేప్స్లో. ఎందుకంటే మినిట్కి ఇన్ని రౌండ్స్ అనేది కూడా చాలా కొత్త వాళ్ళు తీసుకొని వచ్చారు టెక్నాలజీ పరంగా. కానీ ఏంటి మనకు ఉన్నటువంటి ఆర్డర్లో మనం తయారు చేస్తుంటాం దీని గన్స్లో మనం ఏమేమి వాడుతున్నాం ఎక్కువగా? టిపికల్లీ అండి వెపన్స్ డిజైన్ అంత మారదు, అంటే లోపల మెకానిజం ఇజ్రాయెల్ అన్న ఎవరైనా వాళ్ళు అంత ఈజీగా మార్చరు, ఎందుకంటే ప్రూవెన్ టెక్నాలజీ, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరనమాట. ఓన్లీ పైన ప్లాస్టిక్స్, మెటల్స్, దాంతో వాళ్ళు దే ప్లే అరౌండ్ విత్ దట్. అయితే మా స్పెషాలిటీ ఏంటంటే ఒకటి మేము చాలా రిజిడ్ వెపన్ చేసాము, రెండోది పైన బాడీ వచ్చేసి ఏరోస్పేస్ అల్యూమినియంతో ఒక సింగిల్ పీస్ అనమాట. ఓకే వరల్డ్లో వేరే అయితే ఐదర్ ప్లాస్టిక్ లేకపోతే షీట్ మెటల్ వాటితో అసెంబుల్ చేస్తారు వాళ్ళు. మేము మాత్రం ఒక సింగిల్ అల్యూమినియం పీస్, అది కూడా ఏరోస్పేస్ గ్రేడ్ మెటీరియల్ మీద మెషిన్ చేసి పెట్టాము. ఎందుకంటే దీని పర్పస్ ఏంటంటే ఇది చాలా రిలయబుల్, మీరు కింద పడేసినా ఏం చేసినా కూడా ఎట్లా హ్యాండిల్ చేసినా అది వెపన్ అనేది డిస్టర్బ్ కాదు. ఓకే మనకి ఇండియన్ కండిషన్స్ మీరు లే లడాఖ్లో తీసుకుని మన థార్, పాకిస్తాన్, జైసల్మేర్ ఆ డెజర్ట్లో కూడా వెపన్ హ్యాస్ టు పర్ఫామ్ ఈక్వల్లీ గుడ్. ఇటు వచ్చేస్తే మీరు కోస్ట్ గార్డ్ అక్కడంతా కూడా మన సీ అదంతా ఉంటుంది, రస్ట్ అవ్వకూడదు. అన్ని వెదర్స్, అటు కోల్డ్, ఇటు హాట్ డెజర్ట్ యాజ్ వెల్ యాజ్ హ్యూమిడ్ క్లైమేట్లో పనిచేయాలి అంటే కొంచెం రిలయబుల్ ఉండాలి వెపన్, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి, అంటే ఇండియాకు అనుకూలంగా. ఓకే సో మా స్పెషాలిటీ అదండి. ఫైరింగ్ రేంజ్ ఇస్ కన్సర్న్, ఇప్పుడు మీరు ఇంపోర్టెడ్ వెపన్స్ యూజీ అవన్నీ మోర్ దెన్ 1200 rounds per minute ఉంటుంది. ఓకే Whereas 1 minute 1 minute మనది 800 rounds per minute. ఓకే అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రౌండ్స్ తక్కువ ఉంటే మనది మంచిది కాదని కాదు, 800 rounds అంటే మన వెపన్ చాలా స్టేబుల్ అన్నట్టు. స్టేబుల్గా మీకు 1100 rounds 1200 rounds అంటే అది కంట్రోల్ ఉండదు అది ఈజీగా. ఓకే ఓకే వెరస్ మనది స్టేబుల్గా ఉండి యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే సో ఒక సోల్జర్ ఈ వెపన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా కంట్రోల్ ఉంటుంది అతను. ఓకే ఓకే అది సో అంటే ఇప్పుడు ఫైరింగ్ చేసేటప్పుడు కానీ ఆ హీటు అవంతా కూడా కొంచెం కంట్రోల్లోనే ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? అవునండి, అది కూడా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు 1100 versus 800 దానంతా హీట్ జనరేట్ కాదు ఇందులో. సో అదొకటి కంట్రోల్ ఉంటుంది, అండ్ మోర్ ఒకటి హీట్ ఎనీవే కంట్రోల్లో ఉంటుంది, రెండోది స్టెబిలిటీ ఉంటుంది. వెపన్స్ చాలా స్టేబుల్గా ఉంటుంది, అంటే ఒక సోల్జర్ ఇది పట్టుకున్నప్పుడు షేక్ అవ్వదు అనమాట. ఓకే ఓకే అప్పుడు అతను టార్గెట్ చాలా ఈజీగా హిట్ చేస్తాడు. ఓకే సో ఎంత రేంజ్ వరకు ఉండొచ్చు టార్గెట్ మనం
మాది ఈ ఫస్ట్ వెపన్ మేము చేసింది 9 మిలీమీటర్స్, 9 ఇది 100 మీటర్స్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే ఓకే. ఆర్మీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఎన్ఎస్జి కమాండర్స్ కానీ ఎవరికైనా మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక గన్ ఇవ్వాలంటే కూడా చేయమని చాలా పారామీటర్స్ చూస్తారు, చాలా సెక్యూరిటీ రీజన్స్ చూస్తారు, చాలా ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తారు. ఆర్మీ ఆర్ ఎనీ పారా ఫోర్సెస్ అవును. ముందు టెక్నికలీ ఇవాల్యుయేట్ చేస్తారు వెపన్. సో టెక్నికల్ ఇవాల్యుయేషన్లో ఫస్ట్ రిలయబిలిటీ ఉంటుంది, అంటే మీరు 100 మీటర్స్లో టార్గెట్ హిట్ అవ్వాలి. ఇంకొకటి యాక్యురసీ ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ 9 మిలీమీటర్స్ 50 మీటర్స్లో మీరు 10 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ ఒక స్క్వేర్ లోపల 10 రౌండ్స్లో 8 రౌండ్స్ మినిమం స్ట్రైక్ చేయాలి. ఓకే. అది యాక్యురసీ టెస్ట్. మా వెపన్ 10కి 10 స్ట్రైక్ చేస్తాం. ఓకే ఓకే. వన్స్ కాదు 3-4 టైమ్స్ వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళ ఓన్ ఫైరర్స్, మా ఫైరర్స్ కూడా కాదు, వాళ్ళ ఫైరర్స్ ట్రై చేసినా వాళ్ళది హిట్ అయింది. ఓకే. వెరస్ కాంపిటీషన్ ఇది నార్దర్న్ కమాండ్ అండి. నార్దర్న్ కమాండ్ ఇది టెండర్ చేసినప్పుడు వాళ్ళు యాక్యురసీ ట్రయల్స్ చేసినప్పుడు మా వెపన్ ఒకటే కంప్లీట్లీ యాక్యురేట్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ 10 out of 10. మిగతా వాళ్ళందరూ 6 or 4 out of 10 అట్లా వచ్చింది. 100 మీటర్స్లో మేము ఒక్కళ్ళమే స్ట్రైక్ చేసాం టార్గెట్ని. ఓకే. వేరే అందరూ మిస్ అయ్యారు ఆ టార్గెట్. ఓకే ఓకే. సో అది కాక ఈ వెపన్ ఏం చేస్తారంటే 1 మీటర్ హైట్ నుంచి కింద ఒక 6 పొజిషన్స్లో డ్రాప్ చేస్తారు. ఓకే. డ్రాప్ చేసినప్పుడు డ్రాప్ చేయగానే మళ్ళీ తీసి ఫైర్ చేయాలి. ఓకే. అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు అది మిస్ఫైర్ అవ్వకూడదు, అది కూడా ఆ ట్రయల్స్ ఒకటి ఉంది. ఓకే. అది కాక డ్రై శాండ్ ఉంటుంది, ఓకే. శాండ్ లోపల డిప్ చేసి తీసి ఫైర్ చేస్తారు. ఓకే. మళ్ళీ వెట్ శాండ్ ఉంటుంది, అంటే బురద, అందులో పెట్టి మళ్ళీ తీసి ఫైర్ చేస్తారు. అవన్నీ కూడా ట్రయల్స్ అని. అండ్ మా వెపన్ ఎక్కడా కూడా స్టాప్ అవ్వలేదు. ఓకే. అండ్ ఫైనల్ టెస్ట్ వచ్చేసి రిలయబిలిటీ. ఓకే. రిలయబిలిటీ అంటే 2400 రౌండ్స్ కంటిన్యూస్ ఫైర్ చేస్తారు. ఓకే. అంటే ఎవ్రీ 300 రౌండ్స్ దగ్గర ఒక 1 minute 2 minutes ఆపి బ్యారెల్ని మాత్రం ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసి కార్బన్ డిపాజిట్ ఉంటుంది, ఓకే, మళ్ళీ మ్యాగజైన్స్ పెట్టి ఫైర్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. అట్లా 2400 రౌండ్స్లో మాది ఓకే. 0 స్టాపేజ్, అంటే ఒక్కసారి కూడా స్టాప్ అవ్వలేదు. ఓకే ఓకే. సో ఈ పారామీటర్స్తో క్వాలిఫై అయినందువల్ల నెక్స్ట్ అప్పుడు వాళ్ళు మాది కమర్షియల్ ఆఫర్ ఓపెన్ చేశారు. ఓకే. ముందు టెక్నికల్లీ క్వాలిఫై చేసి ఓకే, అది క్వాలిఫై అయినాక అప్పుడు వాళ్ళు కమర్షియల్ రౌండ్ ఓపెన్ చేస్తే ఓకే, మళ్ళీ అక్కడ మేము టెండర్లో లోయెస్ట్ ఉన్నాం, ప్రైస్ వైజ్ కూడా. ప్రైస్ వైజ్ కూడా. ప్రైస్ వైజ్ కూడా. ఓకే ఓకే. మీరు అసలు ఈ గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు రావడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించడానికి ఏంటి ఆ మోటివేషన్ ఏంటి, రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ డిఆర్డిఓతో కాంపోనెంట్స్ కోసం ప్లాన్ చేసాము. ఓకే. ఏదైనా కాంపోనెంట్స్ తయారు చేసి ఇద్దాము, ప్రోటోటైప్స్ చేద్దాము అని. ఓకే. అది సక్సెస్ఫుల్లీ మేము డెలివర్ చేసినాక మాకు అందులో ఒక ఆపర్చునిటీ కనిపించింది. అండ్ రెండోది ఈ స్మాల్ ఆర్మ్స్ అనేది నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్లో ఉంది. ఓకే. సో అదొక ఆపర్చునిటీ అన్నట్టు మేము ప్లాన్ చేసామన్నమాట. ఈ ప్లాంట్ తూప్రాన్లో పెట్టారా లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయా మనకి ప్లాంట్స్ ఈ గన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి? గన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఓన్లీ తూప్రాన్లో, ఓన్లీ తూప్రాన్, కలాకల్ విలేజ్, కలాకల్ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే. గ్లోబల్లీ చూసుకుంటే హై అక్యురేట్ ఉన్నటువంటి గన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కొన్ని కొన్ని కంట్రీస్. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చాయి, సరికొత్త పద్ధతుల్లో కూడా గన్స్ తయారవుతున్నాయి, న్యూ షేప్స్, కొంచెం రేంజ్ కూడా పెద్ద పెట్టేలాగా ఉండే. సో ఇప్పుడు వాటితో తలదన్నే సామర్థ్యం ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఆ ప్లాంట్కి ఉందా, మీ కంపెనీకి ఉందా అంటారా? 100% అండి. ఓకే. ఇప్పుడు ఇది 9 మిలీమీటర్స్ మేము చేసేది గ్లోబల్ బెంచ్ మార్క్. ఇది ఎనీ వేరే మీరు ఎనీ ఇజ్రాయలీ ఊజియో, జర్మనీ హెచ్ఎన్కే దాంతో కంపేర్ చేస్తే దానికంటే బాగానే పనిచేసింది, దానికంటే మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇది స్మాల్ 100 మీటర్స్ రేంజ్లో. ఓకే. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి LMG అంటారు, లైట్ మెషిన్ గన్. అవునవును, లైట్ మెషిన్. అది 800 మీటర్స్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు గ్లోబల్ ఇజ్రాయలీ ఆర్ ఎనీ అదర్ దీంతో దాటిగా మేము మా వెపన్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ ట్రయల్స్ అయిపోయింది. అఫ్ కోర్స్ అది ఇంకా మేము లాంచ్ చేయలేదు, అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమీ రాలేదు ఇంకా. ఇప్పుడు ఈ వెపన్స్ మీరు చూస్తే ఎనీ వెపన్ టిపికల్లీ మన గవర్నమెంట్కి అమ్మాలి, ప్రైవేట్ సివిలియన్ ఏమి ఉండదు. సో ఆ వెపన్స్ కూడా మేము ఆల్రెడీ గ్లోబల్ దీంతో బెంచ్ మార్క్ చేసాము, డిఆర్డిఓలో టెస్టింగ్ అవుతుంది, అండ్ దాని పర్ఫార్మెన్స్ కూడా ఆన్ పార్ విత్ ఎనీ గ్లోబల్ వెపన్. ఓకే. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి, మేము వరల్డ్లో ఎనీ వెపన్ మ్యానుఫ్యాక్చర్ కంటే
ఈక్వల్ అయినా ఆర్ బెటర్ ఉన్నాం మేము. అందులో ఏ విధంలోనూ మేము వెనకెళ్ళలేదు. ఓకే అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే అగైన్ అడ్వాంటేజెస్ మోస్ట్ ఆఫ్ ది వెపన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్ అన్ని 50 years 60-year-old బ్యాక్ స్టార్ట్ చేసిన కంపెనీస్. ఓకే ఓకే కాబట్టి వాళ్ళు మెచ్యూర్ అయిపోయి అంత ఫాస్ట్గా వాళ్ళు అడాప్ట్ అవ్వరు. ఓకే వెరాజ్ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు మేము కొత్తగా వచ్చాం కాబట్టి మేము లేటెస్ట్నే మొదలు పెడతాం. ఓకే ఓకే మేము 50 years బ్యాక్ వెళ్ళము. ఓకే ఈరోజు ఏదైతే లేటెస్ట్ ఉందో దాని నుంచి మొదలు పెట్టుకుని వెళ్తాం. లోకేష్ మిషన్స్ నుంచి ఏంటి మీ టార్గెట్ ఏంటి, ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టించాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు 9mm ఒకటే రేంజ్ ఒకటే వెపన్ ఉందండి. ఇప్పుడు ఓకే ఆల్రెడీ మీకు చెప్పాను ఎల్ఎంజీ అనేది కూడా ఆల్రెడీ డెవలప్ చేసాము. అది కాక సేమ్ 9mmలో ఇంకా కాంపాక్ట్ వెపన్ ఇంకొకటి చేస్తున్నాము. అది ఎక్స్క్లూజివ్లీ విఐపి ప్రొటెక్షన్ వాటి కోసం ఉంటుంది. Okay. ఎందుకంటే అది కనపడదు కూడా. ఓకే మీరు లోపల పాకెట్లో పెట్టేసుకుంటే బాడీ గార్డ్స్కి వాళ్ళు చేతులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఏమీ బయట కనపడదు. ఓకే ఓకే అది కాక మేము స్మాల్ పిస్టల్స్ కూడా చేస్తాం నెక్స్ట్ ఇయర్. ఓకే ఓకే కంప్లీట్ స్మాల్ ఆర్మ్స్లో అన్ని రేంజ్ పెడతాం మేము. ఓకే ఓకే అండ్ ఇది కాక వీఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ లాంగర్ రేంజ్ గన్స్ ఆల్సో. ఓకే ఓకే అంటే మీడియం మెషిన్ గన్స్ అంటారు. దాని రేంజ్ వచ్చేసి 2 kilometers అట్లా ఉంటుంది. ప్లస్ ఇది కాక హెలికాప్టర్ మౌంటెడ్ వెపన్స్ ఉంటాయి. ఓకే ఓకే అంటే ఈ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మేము న్యాచురలీ మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటా పోదాం. ఎందుకంటే మాది ఎక్స్క్లూజివ్ డివిజన్ ఉంది కాబట్టి ఓకే ప్లాంట్ కూడా ఇంకా మాకు చాయిస్ లేదు. వీ హ్యావ్ టు గ్రో అవ్వాలంటే మేము రేంజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎట్లయితే ఇప్పుడు మేము ఒక 1 or 2 CNC మెషిన్స్ నుంచి ఈరోజు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 30 varieties ఆఫ్ CNC మెషిన్స్ ఉన్నాయి. ఓకే సో అట్లా ఈ వెపన్స్లో కూడా మేము కంప్లీట్ రేంజ్ డెవలప్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ టార్గెట్ రీచ్ కావాలి. థ్యాంక్ యూ అండి. సో ఇది లోకేష్ కంపెనీస్ సంబంధించి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. కంపల్సరీ వరల్డ్ వైడ్ ఏదైతే చాలా బెస్ట్ గన్స్ ఉన్నాయి దానికంటే ఇంకా మంచి క్వాలిటీతో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయగల సామర్థ్యం మా దగ్గర ఉంది. అంత మంచి గన్స్ కూడా మేము అందిస్తామని చెప్తున్నాం. ప్రస్తుతం అయితే భారత ఆర్మీకి కూడా మేము గన్స్ని ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి మా యొక్క ఇమేజ్ కూడా ఇప్పుడు పెరిగిందనేసి కూడా శ్రీనివాస్